ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో పెట్టడం అమానుషమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకొని కడుపు నింపుకున్నారు. ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని హరీష్ రావు అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీష్ రావు కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సాయిమాధవి, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని చెప్పవచ్చు. డే స్కాలర్ విద్యార్థులతో పాటు సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వానికి ఆ ఓపిక లేదు. ఇటు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో విద్యా వ్యవస్థ ఒక క్రమబద్ధీకరణగా జరిగింది, ఒక నియంత్రణ ఉండేది. ఆ నియంత్రణ ప్రకారం విద్యా వ్యవస్థ గాడిలో నడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో అదుపు తప్పిందని చెప్పవచ్చు. ఎవరికి వారే యమునా తీర్ అనే వ్యవస్థగా ఇవాళ ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లిలో తాజాగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయంలో వారికి నూనె, కారంతో వండి వార్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. చిన్న పిల్లలు దాదాపుగా 8 నుంచి 9వ తరగతి చదువుకునే విద్యార్థులతో పాటు 3 నుంచి 4 చదువుకునే విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అరకొర వసతులతో పాటు సంక్షేమంలో ఈ పాటికే కాస్మెటిక్ ఛార్జీలు లేవు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు అటు యూనివర్సిటీ లెవెల్లో జరిగే తెలంగాణ యూనివర్సిటీలో తాజాగా విద్యార్థులకు వండించే భోజనంలో బల్లి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు రాస్తారోకో ధర్నాలు చేస్తున్నారు. ప్రతినిత్యం గండంగా మారుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ ఉదాంతం చోటు చేసుకోవడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో నూనె, కారంతో వండి విద్యార్థులకు వడ్డించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అవి తినడం వల్ల కారం అని ఇంటికి వచ్చి వాటర్ తాగిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ రావు గారు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. విద్యార్థులకు వడ్డించే ఆహారంలో, అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్నం వడ్డించే భోజనంలో వీరు వివక్ష చూపిస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తక్షణమే ఇక విద్యార్థులకు ఏదైతే హెల్పర్స్ ఉన్నారో, కుక్కర్స్ ఉన్నారో వారికి వేతనాలు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఇది మరీ రిపీట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ వారికి హెల్పర్ కి చెల్లించే వేతనాలు తక్షణమే చెల్లించాలి. దీని పట్ల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టి సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అరకొర వసతితో పాటు సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు ఇప్పటికి కూడా ఈ కాస్మెటిక్ ఛార్జీలు లేవు. ఈ నేపథ్యంలో అవి కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొత్తపల్లి మండలంలో కూడా, అదేవిధంగా కోటగిరి మండలంలో తాజాగా ఉదాహరణ చోటు చేసుకోవడం జరిగింది. తక్షణమే దీని పట్ల విచారణ చేపట్టి విద్యార్థుల పట్ల ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ నిర్లక్ష్యం వహించిన వారిపైన ఏదైతే వారికి ఉన్నారో దాన్ని జవాబుదారీతనం వారి పైన వేసి వారికి బాధ్యుల పైన కఠిన శిక్ష విధించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే మధ్యాహ్న భోజనంలో తినడానికి భయపడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు అందించిన ఈ సమాజంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులలో ఒక భరోసా నింపిన సందర్భం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ముక్కుపచ్చలారని చిన్నారుల పట్ల ఇట్లా వివక్షత చూపడంతో పాటు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం కాదని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సాయినాథ్. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.